హలో గురువయూర్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు. కేరళలో త్రిశూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కృష్ణుడి టెంపుల్. ఇది 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. దీన్ని దక్షిణ ద్వారక అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న కృష్ణుడి విగ్రహం విష్ణువు బ్రహ్మకి ఇచ్చాడంట. ఈ విగ్రహము శ్రీకృష్ణునితో పూజలు అందుకుంది, దేవకి వసుదేవులతో కూడా పూజలు అందుకుంది. అయితే ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని కాపాడమని ఉద్ధవుడికి చెప్తాడంట. సో ఉద్ధవుడు మనకి ద్వారకా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఈ విగ్రహాన్ని బృహస్పతికి వాయుదేవుడికి ఇస్తాడంట. అయితే బృహస్పతి అంటే గురువు కదా, ఆ గురువు వాయుదేవుడు కలిసి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. గురువు వాయుదేవుడు కలిపి ప్రతిష్ఠించాడు కాబట్టి గురువయూర్ అని ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. అక్కడ మండపాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం అది చూడరంట. ఇక్కడ ఒకే రోజు 334 వివాహాలు జరిగి ఒక రికార్డు కూడా ఉన్నది. దేవకి వసుదేవులతో పూజలు అందుకున్న ఈ ప్లేస్లో పెళ్ళి చేసుకుంటే అంత మంచిగా ఉంటుందని నమ్మి ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. ఇదే మెయిన్ ధ్వజస్తంభం, మెయిన్ టెంపుల్. దీనికి రైట్ సైడ్ మనకి లగేజ్ కౌంటర్స్, ఫుట్వేర్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. బాలకృష్ణుడు అనమాట. ఇక్కడ విగ్రహం కూడా చాలా చిన్నది ఉంటుంది. మేమైతే త్రివేంద్రంలో కజాకుటం స్టేషన్ నుంచి గురువయూర్కి వచ్చాము. 8 hours జర్నీ. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము గురువయూర్లో దిగాము. అక్కడ స్టేషన్లో ఫ్రెష్ అప్ అయిపోయి మనకి గురువయూర్ స్టేషన్ నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్సే. సో టెంపుల్కి అయితే వచ్చి ఇలా దర్శనం చేసుకున్నాము. ఇది మా గురువయూర్ స్టోరీ. మీలో ఎంతమంది గురువయూర్లో కృష్ణుని దర్శనం చేసుకున్నారు?